జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ముఖ్యంగా పులివెందులలో పోరు పతాక స్థాయికి చేరుకుంది. ఎత్తుకు పై ఎత్తులు సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సొంత జిల్లాలో వైసీపీకి షాకింగ్ ఫలితాలొచ్చాయి. 10 స్థానాలకు గాను 7 టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ 3 స్థానాలు మాత్రమే పరిమితమైంది. అందుకే ఇప్పుడు జగన్ సొంత గడ్డలో మట్టి కరిపించేందుకు టీడీపీ ప్రభుత్వం చూస్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం అదే స్థాయిలో తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక రకాల ఇబ్బందులున్నాయి. పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు పెరగడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. జగన్ అండ్ కో ఉక్కిరి బిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి కుమార్తె సునీత తెరపైకొచ్చారు. వివేకానందరెడ్డి హత్యపై గట్టి వ్యాఖ్యలే చేశారు. వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా పులివెందులకు వచ్చారు సునీత. వివేక హత్యలు ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రను మరోసారి ప్రస్తావించారు. వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు కనీసం ఊరేగింపు కూడా నిర్వహించలేని విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా సునీత చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళనకు అదే కారణమవుతోంది. వైఎస్ కుటుంబం అంటే పులివెందుల ప్రజలకు చాలా ఇష్టం. ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో ఉండేది ఆ కుటుంబం. అయితే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా పులివెందుల్లో ఉండి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవారు వివేకానందరెడ్డి. అంతలా దశాబ్దాలుగా పెనవేసుకుంది ఆ బంధం. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత వివేకానందరెడ్డి ప్రాధాన్యతను తగ్గించారు జగన్మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే వివేకానందరెడ్డి మాదిరిగా భాస్కర్ రెడ్డి పులివెందుల్లో ప్రభావం చూపలేకపోయారు. మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం మాత్రం వివేకానందరెడ్డి హత్య అంశమే. ఇప్పుడు అదే అంశాన్ని తెరపైకి తెచ్చి సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీశారు. ఇంకోవైపు బీటెక్ రవి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానందరెడ్డిని ఓడించిన ఘనత బీటెక్ రవిది. కడపలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీటెక్ రవి అనూహ్య విజయాన్ని సాధించారు. పులివెందుల్లో పట్టు సాధించారు. అందుకే ఇప్పుడు తన భార్యను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇంకోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, జిల్లా మంత్రి సవిత, శ్రీనివాసరెడ్డి ఇలా అంతా ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. అయితే టీడీపీతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రచారంలో కూడా వెనకబడింది. ఈ నెల 12న పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు రానున్నాయి. మరి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.